అందరూ వస్తున్నారు గానీ ప్రణతి ఏది అని చెప్పేసి బామ్మ అడుగుతూ ఉంటుంది. కొత్తగా వస్తుంది కదా! హారతి ఇవ్వాలేంటో అని అనేసరికి ఆ శ్రియ అంటూ ఉంటుంది. హారతి పళ్ళెం తేవాలా అత్తయ్య అని శ్రియ అనేసరికి అదేం లేదు ప్రణతి రానని చెప్పేసింది గట్టిగా అనేతో అంటూ ఉంటుంది. ప్రణతి రానని చెప్పేసిందా? అవని పంపనని చెప్పిందా? ఏంటి అని చెప్పేసి అయితే బామ్మ అడుగుతూ ఉంటుంది. అవని ఏం కాదు ప్రణతియే రానని చెప్పేసింది. మొఖం మీద ప్రణతి రానని చెప్పేసి అక్కడే ఉంటానని చెప్పింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం జరిగిందిరా అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. మనం చెప్పిన మాటలన్నీ అవని మనం నమ్మినట్లుగా ప్రణతి నమ్మడం లేదు. తాను చెప్పినవన్నీ మోసం నిజం కాదు. అవనినే నమ్ముతుంది. అవనిని గుడ్డిగా నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ప్రణతి అనైతే అక్షయ్ అంటూ ఉంటాడు. నాకు కూడా ఎందుకో అవని ప్రణతి చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందిరా. వాడు చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు వాడు చెప్పిన మాటలు నిజం అని అనిపించలేదు అని అనేసరికి అవును మామయ్య గారు నాకు అదే అనిపించింది అని అనేసరికి చాలా సీరియస్గా రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి కాసి చూస్తూ ఉంటాడు. కానీ వాడు చెప్పిన మాటలు రుజువులు అన్నీ కలిపి నమ్మాల్సి వచ్చింది. నమ్మకంగానే చెప్పాడు. బావగారు కూడా విన్నారు. అంత పర్ఫెక్ట్గా సాక్ష్యాలు ఎవరు చెప్తారు? నిజమైతేనే కదా అలా పర్ఫెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి పల్లవి అంటూ ఉంటుంది. ఏమో వాడు చెప్పిన మాటలకి నాకు అసలు నమ్మకం కుదరడం లేదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనేసరికి ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే వాడు చెప్పిన మాటల్లో నాకు నిజమే ఎక్కడా కనిపించలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి మాకు నమ్మకం కలగలేదు మామయ్య గారు, కానీ అక్కడికి వెళ్ళి చూశాక నమ్మకం కలిగింది అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక కమల్ అయితే మా వదిన ఎప్పుడు అలా చేయదు, ఎందుకే మా వదిన తప్పు చేయలేదని నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక పార్వతి అయితే నా కూతురు జీవితంతో నాశనం చేస్తుంది, నా కూతురు తన్నే గుడ్డిగా నమ్ముతుంది, తనకి మంచేదో చెడేదో తెలియని పరిస్థితిలో ఉంది, నా కూతురు జీవితంతో ఆడుకుంటుంది, దానికి అసలు అది ఏం మనసు ఏంటని అయితే పార్వతి ఏడుస్తూ తిడుతూ ఉంటుంది అవనిని. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎంత వీలో చెప్పినా అవని విషయంలో నమ్మకంగానే ఉంటాడు. ఇక అవని అలాంటి పని చేయదు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక కమల్ అయితే వదిన అలాంటి పని చేయదు, ఇప్పుడు అది ఆ విషయం ఎవరు ఎలా నిరూపిస్తారో కూడా అర్థం కావడం లేదు, దేవుడే వచ్చి చెప్పినా సరే వీళ్ళు నమ్మేటట్లుగా లేరు, ఇప్పుడు వదిన తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అని అయితే కమల్ అయితే చాలా సతమతం అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి కమల్ మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు, వీడికి అంత ఛాన్స్ ఇవ్వకూడదు అని అయితే పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే ప్రతి విషయంలో ఆలోచిస్తూ ఉంటారు.